నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్, 3 మావోయిస్టులు మృతి. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో ఎదురుకాల్పులు, ముష్కర్లను ధీటుగా ఎదుర్కొంటున్న భద్రతా దళాలు. దేశ భద్రతకు మరికొన్ని శాటిలైట్లు అవసరం, 3 ఏళ్లలో 150 ఉపగ్రహాలు రూపొందిస్తామన్న ఇస్రో చైర్మన్. ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలర్ట్, 2వ ఘాట్ రోడ్డులో క్షుణ్ణంగా వాహన తనిఖీలు. రెండో రోజు పోలీసు కస్టడీకి గోరంట్ల మాధవ్, గుంటూరు నల్లపాడు పిఎస్లో విచారణ. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎబిలిటీ కావాలి, సమర్థత ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ ని నేను వైలేట్ చేయను, నేను రూల్స్ ని వైలేట్ చేసైతే చేయను. అలాగే మీకు ఇవన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తికి సమర్థన ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను. అలాగే కొన్ని చేసినవి కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేస్తుంది. అదే కనుక లేకపోయింది కానీ ఉండుంటే ఈ రోజున మనం ఇంత ఉత్సాహంగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం మన మనసు ఒప్పేది కాదు. మీరు చెప్పండి కదా, 5 సంవత్సరాల్లో అసలు ఇలాంటి సందర్భం జరిగిందా మీరు ఆలోచించండి సార్. నేను ఒకటి, గ్రామాలు దేశాన్ని పట్టుకొమ్మలు కాబట్టి అది సర్పంచ్ స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి. కానీ దానికి చాలా కష్టసాధ్యమైంది ఏంటంటే, ఒకటి గ్రామాలు పంచాయతీలు రాజకీయాల్లో కూరుకుపోయినాయి, లేదంటే వర్గపోర్లో కూరుకుపోయినాయి, లేదంటే కులాల మధ్య కూరుకుపోయినాయి. వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. అందుకే రాగానే 10,000 కానీ 25,000 కానీ మన జాతీయ దినోత్సవానికి కావచ్చు, లేదంటే మన రిపబ్లిక్ డే కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అక్కడ కూటమికి సంబంధించిన సర్పంచ్లే లేరు. దాదాపు 70-80% ఉంది దగ్గర. ఎందుకు ఆ భరోసా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసామంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఎన్డీఏ ఇస్ దేర్ ఆర్ నాట్. ఇక్కడ తెలుగుదేశం ఉందా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఉందా, జనసేన అని కాదు, ఏ పార్టీకి సంబంధించిన గ్రామం మటుకు గ్రామం. అది పంచాయతీ సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీపీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ, జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీలకి అతీతంగా అది ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే మేము చూపిస్తా ఉన్నాం ఇక్కడ. సో మేము దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ గ్రామస్థాయిని గ్రామాలను బలోపేతం చేయాలి. పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దాన్ని తిరిగి దాన్ని నిర్లక్ష్య ధోరణి నుంచి కాపాడాలి. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ గత ప్రభుత్వం వాళ్ళు రావాల్సిన నిధుల్ని అన్ని నిర్వీర్యం చేసేసింది. తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ నిర్వీర్యం చేసింది. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకు వినియోగించలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే 1,121 కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదలలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం. సర్పంచుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించింది. ఇందాక చెప్పినట్టుగా జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మంజూరు చేసిన నిధుల్ని 100 నుండి 10,000కి మరియు 250 నుండి 25,000కి పెంచాం. మునుపటి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామ అభివృద్ధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి పనులు జరుగుతున్నాయనే దానిపైన స్పష్టత ఉండేది కాదు. కానీ మన ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద 46,94,000 కుటుంబాలకు చెందిన 75,23,000 మంది ఉపాధి ఇక్కడ కూలీ అని రాశారు.
నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే వెయిట్ సీకర్స్ అది ఇంగ్లీష్, నేను అంటే శ్రామికులు అనే పడదాం, లేదంటే నేను దీనికి ఒక పదం పట్టుకున్నాను దీనికి. అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా అనిపిస్తుంది. పల్లెల్ని నిర్మించే కార్మికులు, లేదంటే గౌరవం ఇవ్వాలి, అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్ లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ అంటే కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా డెరిగేటరీ టర్మ్. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు. అందరినీ మార్చలేం, కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఉన్నతాధికారులకు కూడా నా విజ్ఞాపన. ఇంకొక కొత్త పదవి పట్టుకుని నరేగా శ్రామికులను అనండి, లేదంటే గ్రామ వికాస శ్రామికులు అనండి. శ్రామికుడు అనే పదం వాడండి దయచేసి. అందుకని ఈ ఉపాధి హామీ కింద గ్రామాభివృద్ధికి ఎలాంటి మనకి ఈ ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం. 24-25 ఆర్థిక సంవత్సరంలో 24,23,00,000 పని దినాలను 5,10,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవనాడైనటువంటి గ్రామ సభలను చిత్తశుద్ధితో సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. గ్రామ సభల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతతో కూడి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇలాంటి దృఢ సంకల్పంతో ఒక్కసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలు పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు మీ దృష్టికి తీసుకొస్తాం. 4,000 కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం. 21,564 గోకులాలు నిర్మించాం. 12,950 నీటి తొట్టులను, అంటే మనకి మూగజీవాలకు కావాల్సిన నీటి సౌకర్య నీటి తొట్టుల్ని నిర్మించాం. 20,286 ఫామ్ పౌండ్స్ ని మనం పూర్తి చేశాం. ఖర్చు చేసిన మొత్తం దాదాపు 10,669 కోట్లు. ఇదంతా ఒక సంవత్సరంలో, ఇంకా అవునా కరెక్ట్ చెప్పండి 9 నెలలు. ఈ విధమైన పంచాయతీరాజ్ బలోపేతం కేవలం మైదాన ప్రాంతాల్లోనే కాకుండా గిరిజన ప్రాంతాల్లో కూడా పంచాయతీ విస్తరణ, అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ పీసా దీని కింద బలోపేతం చేసే దిశగా మొన్నే అడవి తల్లి బాటని కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇందులో భాగంగా 1,005 కోట్లతోటి 601 అనుసంధానం లేని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్ కు 1,069 కిలోమీటర్ల రోడ్లని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో 1,069 కిలోమీటర్ల రోడ్డుని కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పరిపాలనాపరమైన పునర్నిర్మాణం, ఇతర సంస్కరణలు తీసుకురావడం, డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులని బలోపేతం, పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది. చాలా సమర్థవంతంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం. అంటే చాలా కొన్ని ఏమో ఇబ్బందికరంగా ఉన్నాయి, కొన్ని ఒక ఆర్డర్లో లేవు. అందుకని ప్రత్యేకించి పంచాయతీరాజ్ బాగు కోరిన చాలా మంది వెంకటేశ్వర గారు లాంటి అధికారులు కానీ, శశిభూషణ్ గారు లాంటి మన ఉన్నతాధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇది సమర్థవంతంగా తీసుకెళ్లి క్యాబినెట్ దాకా అప్రూవల్ కూడా జరిగింది. సో ఇట్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ఫ్యూచర్. పంచాయతీరాజ్ ఇస్ గోయింగ్ టు ద మోస్ట్ ఎఫెక్టివ్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇంతకుముందు గ్రామ పంచాయతీల్లో ఆధారంగా గ్రేడింగ్ చేయబడేవి, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం జనాభా ఆధారంగా గ్రేడింగ్ చేయబోతుంది. దీనివల్ల ప్రజలకి అవసరమైన కీలక సేవలు సమర్థవంతంగా అందేలా చేయగలుగుతాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు విధులు బాధ్యతలపై శిక్షణ ఇచ్చేందుకు వారి సమర్థతని సామర్థ్యాన్ని పెంపొందించే శిక్షణలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్ లో అంటే ఎక్కడ 24వ స్థానం గత ప్రభుత్వంలో 5 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్ లో మన 24వ స్థానంలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రం 24వ స్థానం నుంచి 9 నెలల్లో 2వ స్థానానికి తీసుకొచ్చాం. అంటే చిత్తశుద్ధి కనుక ఉంటే అత్యంత తక్కువ సమయంలో చేయగలం అనడానికి ఇదే నిదర్శనం. మన ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు మరియు ఇతర చర్యల ద్వారా ప్రేరణ పొంది గ్రామ పంచాయతీలు కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం దాదాపు ఇంకా 600 కోట్లకి తక్కువ అనుకుండా మనం వాళ్ళు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది. కానీ మనం రాగానే 800 కోట్లు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా జస్ట్ వాళ్ళు ఇష్టపడి బాధ్యత ట్యాక్స్ కడితే 35% పెంచాం.
ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పంచాయతీరాజ్ సంస్థల మరియు అటవీ శాఖ కలిపిన ప్రతి గ్రామ పంచాయతీల్లో కలుపు మొక్కల పెంపకం చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఇది ఎందుకు వచ్చింది నాకంటే రివ్యూ మీటింగ్స్ లో దాదాపు కొన్ని వేలాది కోట్లు, దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనం కలపని మనం దిగుమతి చేసుకుంటుంది భారతదేశం. మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న దేశాలు అవన్నీ. ఆంధ్రప్రదేశ్లో 4వ వంతుండే దేశాలు, 5వ వంతుండే దేశాలు ఎగుమతులు అంత డబ్బులు సంపాదించడం, మనకింత ఖాళీ భూమి ఉంది, అన్నీ మనం బాధ్యత లేకుండా మనం వదిలేస్తున్నాం సహజ వనరులని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు భారతదేశానికి విదేశ మారక ద్రవ్యం భారం తగ్గించాలంటే ముందు మనం కలపని ఇంపోర్ట్ చేయడం తగ్గించగలిగితే మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలోకి వెళ్ళడం ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని తెలియజేస్తే ఈ రోజున త్వరలోనే ప్రతి గ్రామం కూడా ఒకటి వాతావరణంలో మన పచ్చదనం పెరుగుద్ది చూడటానికి, 2 వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుద్ది, అలాగే అది భవిష్యత్తులో మనకి చాలా అద్భుతమైన ఆదాయం కింద రాబోతుంది. అందుకని అలాగే వుడ్ సప్లై కావాల్సిన కలపకు కావాల్సిన మొక్కల పెంపకాన్ని మేము సిద్ధం చేస్తున్నాం. దాదాపు 20,000 కోట్ల విలువైన కలపని మనం తగ్గించుకున్నామంటే 20,000 కోట్ల రూపాయలు మనం సాధించగలం, అంటే మనం ఎక్స్పోర్ట్ చేయగలం. అందుకని ప్రతి ఇక్కడున్న సర్పంచ్లు కానీ, ఎంపీటీఓలు కానీ, మీరు ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మీరు ఈ విధంగా ఆలోచించగలిగితే, మీరు సహకరించగలిగితే మీరు దాదాపు మీరు ఊహించుకొని 20,000 కోట్ల రూపాయలు 2000 ఇంకొక 15 సంవత్సరాలకి మనకు 20,000 కోట్ల రూపాయల సంపాదన ఉంటుంది జస్ట్ కేవలం కలప ద్వారా ఒకటే. సో అందుకని దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే అంతిమ లక్ష్యం గ్రామ పంచాయతీల ఆర్థిక మరియు పరిపాలనా స్వావలంబన కలిగిస్తుంది. అంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తికలుగా స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయమైన స్వర్ణాంధ్రాన్ని చూడటం, మరియు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కోరిన వికసిత్ భారత్ మరియు ఆత్మనిర్భర్ భారత్ని సాధించడం, స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా మార్చడం. ఇది కొత్తది కాదు. ఈరోజు బేసిక్గా మనకి ప్రాచీన భారతం, మన వేదాల్లో కావచ్చు, కౌటిల్యుడి అర్థశాస్త్రం కావచ్చు, అక్కడి నుంచి కూడా ఎప్పుడు కూడా గ్రామాలని స్వయం ప్రతిపత్తి గల యూనిట్స్ అవన్నీ ఇండిపెండెంట్ యూనిట్స్, దేశానికి అవి బలం కలిగించేవన్నీ. సో వీటిని మేము అందుకని ఏం కోరుకున్నామంటే పంచాయత్ షుడ్ బి ఎంపవర్డ్, పంచాయతీని బలోపేతం చేయాలి. ఏం చేయాలి దానికని చెప్పి ఇందాక మీరు ఆ స్టాల్స్ చూస్తూ ఉంటే అది మా ఎన్డీఏ ప్రభుత్వం విజన్. మీరు చూడగలిగితే దాన్ని వచ్చే 4 సంవత్సరాలు ఇంకొక ఈ 3 నెలల్లో ఎంత శాతం సాధించగలదని అహిర్నిశగా మేము కష్టపడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అలాగే దీంట్లో నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నరేగా కూలీ అనే పథకం నుంచి దయచేసి నరేగా శ్రామికులు అనే పదం వాడవలసిందిగా నేను ఈ ప్రతిపాదన చేస్తాను. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ప్రతి చోట అంటే నేను చాలా గ్రామాల్లో స్కూల్స్కి ల్యాండ్ లేదు. నేను ఎక్కడో మన చిత్తూరు దగ్గర అనుకుంటా, ఎక్కడో అక్కడ నేను నారావరి ఏంటంటే బల్లిపేట ఏదో మనం ల్యాండ్ కొనిచ్చాం కదా, రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఒక గ్రామానికి స్కూల్ లేదు, మన స్కూల్ ప్లే గ్రౌండ్ లేదు. మైసూరవారిపల్లి ప్లే గ్రౌండ్ లేకపోతే నేను అడిగితే గ్రామానికి అసలు రెవెన్యూ భూమి ఏదైనా ఉందంటే అసలు సెంట్ భూమి లేదు. చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు బేసిక్గా ఎంత ఉంది భూమి పంచాయతీల కింద, దీన్ని ఒకసారి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత అన్యాక్రాంతమైంది దీని గురించి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి భారతదేశం స్వయం ప్రతిపత్తి కావాలంటే, స్వయం ఎంపవర్డ్ పంచాయత్ జరగాలి అంటే వీ నీడ్ పీపుల్ ఆఫ్ గ్రేట్ ఎంపవర్మెంట్. భవిష్యత్తుని బలోపేతం చేయగలిగే కొత్త తరానికి మనం అక్కడ పునాదులు ఇవ్వలేని పరిస్థితులు అనుకుంటే మనం మన రాజకీయ పరంగా లబ్ధి పొందొచ్చేమో కానీ నిజమైన ఆకాంక్ష ఒక పల్లెలు చాలా బలోపేతం అవ్వాలి, అది దేశానికి అది ఒక వెన్నెముకలా ఉండాలి అనాలంటే ఏదైతే బేసిక్ ఉన్నాయో స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామానికి స్వయం ప్రతిపత్తి కానీ, అది ఆర్థికంగా కూడా ఇవన్నీ ఉండాలి అంటే బేసిక్ భూమి రిసోర్సెస్ చాలా అవసరం.
రాజధాని అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా అదనపు భూ సమీకరణ అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రజలు భూ సమీకరణకు అంగీకరిస్తే చేస్తామని, లేకుంటే భూసేకరణ గురించి ఆలోచిస్తామన్నారు. వచ్చే 100 ఏళ్ల అవసరాల దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి అమరావతి నిర్మాణం చేస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని యాక్చువల్గా పిలవటం జరిగింది. 2వ తేదీ ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. దానికి గాను ఇక్కడ ఏర్పాట్లను యాక్చువల్గా అధికారులు 90% పూర్తి చేశారు. అంటే ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 8 రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది. దానికి అధికారులకు ఆదేశం ఇచ్చాం. అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఒక 11 ప్లేసులు ఐడెంటిఫై చేశారు. ఏదైతే అమరావతి రాజధాని కోసంగా 34,000 ఎకరాలని రైతులు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, వారిని గౌరవించాలి మనం. కాబట్టి మీరు వేసే డయాస్లో ఒక డయాస్ మీద కొంతమంది రైతులను కూర్చొని పెట్టమంటే ఇక్కడ 3 డయాస్లు వేస్తున్నాం. ఒకటి మెయిన్ డయాస్, ఒకటి వచ్చి విఐపీల కోసంగా, మరొక డయాస్ కల్చరల్ మరియు రైతుల కోసం. భూమి విలువలు పెరిగిన భూముల విలువ నిలవాలంటే, ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాల. సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి. అసలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే ఐటీ ఇండస్ట్రీస్ పెద్దవి హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది. అలా ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద కంపెనీలు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లేంది రారు. వాళ్ళు అక్కడ దిగి రారు. అందువల్ల ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా హైదరాబాద్ నగరం అసలు ఒక వైబ్రేషన్ వచ్చిందంటే ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు సీఎం గారు. అందుకని ఒక స్పోర్ట్స్ సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని యాక్చువల్గా ఆదేశించారు. అలా ఒక స్పోర్ట్స్ సిటీ, ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక ఎయిర్పోర్ట్ రావాలంటే మరికొంత ల్యాండ్ కావాలి. దానికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్లు తీసుకోవచ్చు. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు. ప్రజాప్రతినిధులు కూడా సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని నిర్ణయించాం. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా ప్రజలతో మాట్లాడమన్నాం. వాళ్ళందరి సమ్మతితో వాళ్ళందరూ ల్యాండ్ అక్విజిషన్ మొమెంటే ల్యాండ్ అక్విజిషన్ పోతాం, ల్యాండ్ పుల్లింగ్ మొమెంటే ల్యాండ్ పుల్లింగ్ అవుతాం. ప్రజలందరూ ల్యాండ్ పుల్లింగే తీసుకోమంటున్నారు. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవులు అట్టుడుకుతున్నాయి. కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో 5,000 మంది బలగాలతో కూంబింగ్ చేస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. వార్ జోన్గా మారిన కర్రెగుట్టలో ఎప్పుడు ఏం జరుగుతోందనే ఆందోళన నెలకొంది. ఆపరేషన్ కగార్ను ఉధృతం చేసిన కేంద్రం మావోయిస్టుల ఏరివేతపై దృష్టి పెట్టింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో పెద్ద ఎత్తున నక్సలైట్లు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు అడవిని చుట్టుముట్టాయి. మావోయిస్టు ఆపరేషన్లో అనుభవం ఉన్న 5,000 మంది సాయుధ సిబ్బంది కర్రెగుట్టను జల్లడపడుతున్నారు. ముప్పును ఛేదిస్తూ ముందుకెళ్తున్నారు. మావోయిస్టులు తమ స్థావరాలకు రక్షణగా అడవుల్లో ఏర్పాటు చేసిన ఐఈడీలను అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వీర్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అడవుల్లో పేలుడు శబ్దాలు భారీగా వినిపిస్తున్నట్లు సమాచారం. అత్యాధునిక పరికరాలతో రాత్రి వేళల్లోనూ మావోయిస్టుల కదలికపై పోలీసులు నిఘా పెట్టారు. తుపాకుల పేలుళ్లు వినిపిస్తుండటంతో ఎదురు కాల్పులు జరుగుతున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేంద్ర పారామిలిటరీ బలగాలు 2 హెలికాప్టర్లను వినియోగిస్తున్నాయి. కూంబింగ్ చేస్తున్న బలగాలకు అవసరమైన ఆహారం, తాగునీటిని వీటి ద్వారా అందిస్తున్నారు. వెంకటాపురంలోని హెలిప్యాడ్ను ఆధీనంలోకి తీసుకున్నారు. నిన్న 4 విడతల్లో హెలికాప్టర్ ద్వారా సామాగ్రిని తరలించారు. వాజేడు మండలంలోని మురుమూరు గుట్టలు, వెంకటాపురం మండలంలోని తిప్పాపురం, పెంకవాగు, రాచపల్లి సమీప గుట్టలపై హెలికాప్టర్లు సంచరించినట్లు స్థానికులు తెలిపారు.
బీజాపూర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని కర్రగుట్ట కీకారణ్యం విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ, వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీల కీలక నేతలు, దళ సభ్యులతో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన దళాలు అడవుల్లో ఉన్నట్లు పక్కా సమాచారం భద్రతా బలగాలకు లభించింది. మావోయిస్టు కీలక నేతలు లక్ష్యంగా కూంబింగ్ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో బుల్లెట్ గాయాలు కావడంతో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. ముష్కర్లను భద్రతా దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఘటనా స్థలానికి అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు బుధవారం బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన 2 ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ముష్కరుల కోసం అణువణువు గాలిస్తున్నాయి. అటు పూంచ్ జిల్లాలో కాల్పులు జరిగిన దట్టమైన అటవీ ప్రాంతంలో 10 రోజులుగా ముష్కర్ల కోసం వేట కొనసాగుతోంది. పూంచ్ను జమ్మూతో కలిపే జాతీయ రహదారి ఉన్న లసానా గ్రామం సమీపంలో రోమియో ఫోర్స్ సిబ్బందిపై ఈ నెల 14న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రహదారిపై వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ సాయంత్రం 6 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు భవనంలో ఈ భేటీ జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రదాడి ఘటన, తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే ఈ భేటీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వివిధ పార్టీల నేతలతో మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఐసిస్ కశ్మీర్ పేరిట బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను గంభీర్ ఆశ్రయించారు. తనను చంపేస్తామంటూ 2 మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాల్సిందిగా ఫిర్యాదు చేశారు. బెదిరింపు మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు ఢిల్లీ సైబర్ సెల్ యత్నిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని ఎక్స్ మాధ్యమంలో గంభీర్ ఇంతకు ముందు ఖండించారు. ఉగ్రదాడి జరిగిన రోజే గంభీర్కు బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. 2022లోనూ గంభీర్కు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నేపథ్యంలో ఢిల్లీలోని పాకిస్తాన్ ప్రధాన దౌత్యవేత్తకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైజ్కు బుధవారం అర్ధరాత్రి తర్వాత సమన్లు పంపింది. ఆయనను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్ గ్రాటా అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే అధికారిక నోటీసు అందించిందని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్ను వీడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా పెంటగన్ మాజీ అధికారి మైకెల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరడుగట్టిన ఉగ్రవాది అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. లాడెన్ బతుకున్నప్పుడు గుహలో దాక్కుంటే ఇప్పుడు మునీర్ ప్యాలెస్లో జీవిస్తున్నాడని చెప్పారు. వారిద్దరి మధ్య ఇదొక్కటే తేడా అని చెప్పారు. పహల్గాం ఘటన నేపథ్యంలో పాక్ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, మునీర్ను ఉగ్రవాదిగా ప్రకటించాలని సూచించారు. ఇజ్రాయెల్పై 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన తర్వాత ఆ మిలిటెడ్ సంస్థను నెతన్యాహు సైన్యం ఏం చేసిందో అదే తరహాలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐని భారత్ చేయాలని పేర్కొన్నారు. కశ్మీర్లో భీకర ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో దేశ భద్రత కోసం మరికొన్ని శాటిలైట్లు అవసరముందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. సరిహద్దు తీర ప్రాంత భద్రత కోసం వచ్చే 3 ఏళ్లలో 100 నుంచి 150 ఉపగ్రహాలను రూపొందించనున్నట్లు ఆయన చెన్నైలో చెప్పారు. ప్రస్తుతం భారత్ 55 ఉపగ్రహాలను నిర్వహిస్తోందని, 7,500 కిలోమీటర్లు విస్తారమైన తీర ప్రాంతం కలిగిన దేశానికి ఇవి సరిపోవని వెల్లడించారు. దీనికోసం మరిన్ని ఉపగ్రహాలు అవసరమన్నారు. అందుకే అంతరిక్ష రంగంలో రాకెట్లు, ఉపగ్రహాల నిర్మాణంలో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించే సంస్కరణలను ప్రధాని ప్రవేశపెట్టారని నారాయణన్ తెలిపారు.